మనలో చాలామంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు అనేవి వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా అస్సలు పోవు కదండీ! చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాగే ప్రతీదీ పాడు చేసేస్తూ కూడా ఉంటాయండి. వీటిని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే బయటికి ఎలా పంపించి మళ్ళీ మన ఇంట్లోకి రాకుండా ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం 1, 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని గానీ, శనగపిండిని గానీ మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసేసుకొని, ఒక అర టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ సోడాని వేసుకోండి. వంట సోడా అంటాం కదా! అదేనమాట. ఆ తర్వాత కొంచెం మీరు బట్టలు ఉతికిన సోపునైనా, లేదంటే నార్మల్ గిన్నెలు తోమిన సోపునైనా కొంచెం వేసుకొని, ఒక అర టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని వేసుకొని, చిన్న చిన్న ఉండల్లాగా ఇలా మనం మిశ్రమాన్ని తయారు చేసుకొని, ఎక్కడెక్కడైతే ఎలుకలనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టామనుకోండి, బేకింగ్ సోడా వల్ల, అలాగే సోపులో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి, సో, మనకి ఎలకలనేవి ఇవి తినగానే వాటి స్టమక్ అనేది పూర్తిగా అప్‌సెట్ అయిపోయి బయటికి పోవడమో, లేదంటే మళ్ళీ తిరిగి మన ఇంట్లోకి రావడానికి భయపడిపోతాయి. ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు గాని, పెంపుడు జంతువులు గాని ఉన్నట్లయితే జాగ్రత్తగా చూసుకోండి.